ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ మైండ్ సింటమ్ అండి. అదే కేర్స్ అండ్ వరీస్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కేర్స్ అండ్ వరీస్. ఈ సింటమ్ ఏంటంటే, మీకు కొంతమంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం మనం. డాక్టర్ గారు, నాకున్నటువంటి బాధలు ఈ లోకంలో ఎవరికీ లేవండి అని చెప్తూ ఉంటారు. ఎలాగంటే, మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒక దిగులు, బాధ. వాళ్ళు తప్పించుకుందామంటే తప్పించుకోలేనటువంటి ఆ సిట్యుయేషన్స్‌లో ఇరుక్కుపోతారండి. లేదంటే టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్. ఏదైనా మీకు ఎలాంటంటే, ఇప్పుడు నా జాతకం బాగోలేదండి చెప్తా ఉంటారు పేషెంట్‌లొచ్చి. డాక్టర్ గారు, నా జాతకం బాగోలేదండి, అన్ని సమస్యలు నాకే ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు. అలా మీకు కంటిన్యూస్‌గా ఏదో ఒక స్ట్రెస్, ఏదో ఒక దిగులు, వాళ్ళు అనుకున్నది ఏది జరగదు. ఇలా కంటిన్యూస్‌గా స్ట్రెస్‌లోను, డిప్రెషన్‌లోనూ ఉంటా ఉంటారండి. అలాగే భార్యకి బాగోకపోవటం, లేదంటే భర్తకి బాగోకపోవటం, కంటిన్యూస్‌గా వాళ్ళని కేర్ తీసుకోవాల్సి రావటం, తప్పించుకోలేనటువంటి ఆ సిట్యుయేషన్‌లో మదన పడిపోతుంటారు చూసారా? దాని తర్వాత వచ్చినటువంటి ఆ సింప్టమ్స్‌కి మనం ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు వాడాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ షార్ట్ వీడియో సెషన్‌లో చర్చిద్దామండి. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి హోమియోపతి మందు ఈ కాల్కిరియా కార్బ్. మీకు కాన్స్టెంట్‌గా వరీస్, స్ట్రెస్ ఉండటం వల్ల మీకు ఈ నడుము నొప్పి అనేది డెవలప్ అయిందనుకోండి, లేదంటే ఎక్కువగా నీరసం, అతి నీరసం అనేది డెవలప్ అవ్వటం, ఈ కాల్షియం డెఫిషియన్సీ లక్షణాలు గనక బయటపడి మీకు ఆలోచించలేనటువంటి ఆ స్థితి, మీకు బ్రెయిన్ ఫాగ్ అనేది డెవలప్ అవుతుంది. అలాంటి కేసుల్లో మనం ఈ కాల్కేరియా కార్బోనికా 200 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆ సిట్యుయేషన్స్‌ని, ఇంతకుముందు గెలవలేనటువంటి ఆ సిట్యుయేషన్, ఇంతకుముందు ఎదుర్కోలేనటువంటి ఆ సిట్యుయేషన్స్ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారండి. దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ కాస్టికం. ఈ టూ మచ్ వర్రీస్, టూ మచ్ స్ట్రెస్ వల్ల వీళ్ళలో ఈ ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయిపోతుందండి. ఈ ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయ్యి ఇంకా ఎదురు తిరుగుతారింక. ఎదురు తిరిగి నేనెందుకు మిమ్మల్ని కేర్ తీసుకోవాలి? ఇంట్లో వాళ్ళని ఒక స్టేజ్ వరకు ఇంట్లో బరువు బాధ్యతలన్నీ బానే తీసుకుంటారు. తర్వాత ఒక స్టేజ్ తర్వాత నేనెందుకు నేనెందుకు చేయాలి? ఇంకా చాలామంది ఉన్నారు కదా! వాళ్ళెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఎందుకు చెప్తున్నారు? నేనే ఎందుకు కేర్ తీసుకోవాలి? ఇలా ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఒక స్టేజ్ తర్వాత డెవలప్ అయ్యి ఎదురు తిరగటం అనేది జరుగుతుందండి. అలాంటి వాళ్ళకు ఈ కాస్టికం ఒక 1 ఒక 2 పిల్స్ ఇస్తే వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచించడం అనేది మొదలవుతుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది కూడా పెరుగుతాయండి. వాళ్ళ యొక్క సిట్యుయేషన్స్‌ని, వాళ్ళ యొక్క సోషల్ రిలేషన్స్‌ని, తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేసుకునేటటువంటి ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుందండి. దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ ఫాస్ఫారిక్ యాసిడ్. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్‌లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ టూ మచ్ వర్రీస్ వల్ల, ఈ టూ మచ్ మీకు ఆ బరువు బాధ్యతల వల్ల, లేదంటే టూ మచ్ దిగులు, బాధలు, దీనివల్ల మీకు అతి నీరసం అనేది డెవలప్ అవుతుందండి. విపరీతమైనటువంటి నీరసము, దాంతో పాటు ఈ డయేరియాతో పాటు మీకు షుగర్ కూడా అటాక్ అవుతుంది. బాగా తీవ్రమైనటువంటి స్ట్రెస్ అండ్ వర్రీస్ వల్ల షుగర్ అటాక్ అవుతుంది చూసారా? అలాంటి వాళ్ళకు ఈ ఫాస్ఫరస్ అనేది చాలా చాలా అతి బెస్ట్ మెడిసిన్ అనమాట. ఈ స్ట్రెస్ తట్టుకోలేక, ఆఫీస్‌లో స్ట్రెస్ తట్టుకోలేక, లేదంటే బిజినెస్‌లో ఈ స్ట్రెస్ తట్టుకోలేక మీకు షుగర్ అనేది డెవలప్ అవుతుంది. డయాబెటిస్ అనేది బయటపడుతుంది చూసారా? అలాంటి వాళ్ళకు ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ 1 తీసుకొని ఒక 2 పిల్స్ ఇస్తే, మీకు ఆ షుగర్ లెవెల్స్ అనేది, మీకు అలోపతి మెడిసిన్స్ లేకుండానే మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వటం, అది కాకుండా మీకు డయాబెటిస్ అనేది ఇంకా కొన్ని రోజులు పోస్ట్‌పోన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. దీని తర్వాత ఈ ఫాస్ఫరస్, ఈ టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వర్రీస్ వల్ల ఈ ఫాస్ఫరస్ పేషెంట్స్ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇక వీళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పడిపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్, వీళ్ళ ఆరోగ్యం మీద అతి శ్రద్ధ అనేది మొదలైపోతుంది. వీళ్ళకి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది ఏదో ప్రాణాంతకంగా దారి తీస్తుంది అనేటటువంటి ఆ దిగుల్లో వీళ్ళు ఊళ్ళో ఎంతమంది డాక్టర్స్ ఉంటే అంతమంది దగ్గరికి వెళ్ళిపోతారండి. చిన్న తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, మన కరోనాలో జరిగినట్లే ఒక చిన్న తుమ్ము వచ్చినా, చిన్న ఒక సింపుల్‌గా మీకు వైరల్ ఫీవర్ వచ్చినా కూడా అదేదో ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లమ్ కింద భావించి వీళ్ళు డాక్టర్స్ దగ్గరికి తిరుగుతా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత గ్యాస్ట్రిక్ కంప్లెయింట్స్, తర్వాత ఆస్థమాటిక్ కంప్లెయింట్స్, ఇలా మీకు అతి నీరసం, ఇలాంటి సింప్టమ్స్ గనక డెవలప్ అయితే, టూ మచ్ వరీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తరువాత మీకు ఇలాంటి సింప్టమ్స్ డెవలప్ అయితే, మీరు ఫాస్ఫరస్ 200 ఒక 2 పిల్స్ ఇస్తే చాలండి. దీని తర్వాత స్టాఫిస్ యాగ్రియా. ఈ స్టాఫిస్ యాగ్రియా ఎలాగంటే, వీళ్ళు కూడా వర్రీస్‌ని కొంతవరకు తట్టుకోగలుగుతారు. ఒక స్టేజ్ తరువాత వీళ్ళు ఈళ్ళయిపోతారు. ఈళ్ళయ్యి మీకు ఎలాగంటే, ఇంకా అతి సాడ్‌నెస్ అనమాట. ఇంకా అతి డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకెళ్ళి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇంకా వాటిని చేయలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుందండి.
అలాంటి వాళ్ళకి మనం స్టాఫిసాగ్రియా 1M ఒక 2 పిల్స్ ఇస్తే వాళ్ళు మరలా ఆ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయగలుగుతారు. వర్రీస్‌ని జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ఆ శక్తి అనేది వాళ్ళకి లభిస్తుందండి. మరి ఇది ఈరోజు మీ వర్రీస్‌ని, మీ బాధల్ని, మీ ప్రాబ్లమ్స్‌ని ఈజీగా ఎదుర్కోవాలంటే ఎలాంటి హోమియోపతి మెడిసిన్స్ మనం చూజ్ చేసుకోవాలనే దాని మీద కొంత అవగాహన అనేది కల్పించుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్‌లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్‌లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.